అయినా అనవసరంగా మీరు శ్రమ తీసుకుంటున్నారు. నేను ఒక్కడే వెళ్ళేవాడిని కదా. ఇందులో శ్రమే ఉంది. ముందు మనం గుడికి వెళ్ళొద్దాం. లేదు, నేను ఇప్పుడు గుడికి రాలేను. ఇక్కడ దగ్గరలో గ్యారేజ్ ఉంది, నేను అక్కడికే వెళ్ళాలి. కానీ గుడి కూడా దగ్గరలోనే ఉంది, గుడికెందుకు రాలేవు? మన రాఖీ చావు, నాన్న యాక్సిడెంట్, ఇన్ని దారుణాలు జరిగాక నాకు దేవుని మీద పూర్తిగా నమ్మకం పోయింది. తను నా కూతురు లాంటిది, నేను తనకి తల్లి లాంటిదాన్ని. తల్లి కూతుర్ని విడిపించడానికి వచ్చింది. కూతురు లాంటిది కాదు, రాక్షసి లాంటిదమ్మా, రాక్షసి లాంటిది. నువ్వు శాంతించు చామంతి. ఇప్పుడు గులాబీని కోసే సమయం వచ్చింది. చూడమ్మా, మీ అమ్మ వచ్చింది. ఇక్కడి నుంచి వెళ్ళు, చెప్పానా? వెళ్ళి ఇక్కడి నుంచి. రాఖీ, అప్పు ఆంటీ, అజయ్, ఎక్కడికి తీసుకొచ్చావు? ఈ రోడ్ ఎందరితో క్లోజ్ అయిపోయింది. అయ్యో సారీ, నేను జీపీఎస్ని తప్పుగా చెప్పినట్టున్నాను. ఈ మధ్య నెట్ కూడా మోసం చేస్తుంది. అవును, నిజమే, మోసం చేస్తుంది. పదండి, ఈ దారి కాకపోతే వేరే దారిలో వెళ్దాం మనం. నిన్ను విడిచిపెట్టను అపరంజిత. నీ ఇంటిలోకి నీకే స్వాగతం. చూడు తిలని, నీ పెళ్లి కూతుర్ని చూడు. తను నీ పెళ్లి కూతురు. ఈ రోజుకి ఒక్కటే అడుగుతుంది, ఇంకా ఎందుకు చావలేదు ఏంటి అని. ఎలా చేస్తావు నువ్వు? నన్ను చంపకుండా ఎలా చేస్తావు? ఆ రోజు నిన్ను చంపిన కొత్త పెళ్లి కూతురు ఈ రోజు నీ కళ్ళ ముందుకొచ్చింది. తను నీ ముందు కూర్చుని ఉంది. తన రూపంలో వచ్చింది కనుక నిన్ను ఎవరు ఆపలేరు. ఎలా ఆపగలరు చెప్పు? నీ కొత్త పెళ్లి కూతురు ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది కదా, ఈ రాత్రి ఈ సంవత్సరాల తర్వాత వచ్చింది.
ఆ రాత్రి నీకు గుర్తుందా? ఆ ఘోరం అపరంజిత గట్టి గట్టిగా అరుస్తూ ఒకటే అడిగేది, కేవలం ఒకటే ప్రశ్న వేసేది. ఇదిగో చూడండి, ఇంకా చచ్చారా లేదా? రిషి, ఎవరైనా ఉంటే నన్ను కాపాడండి. ఇది అజయ్ అన్నయ్య గొంతు కదా? అదిగో అక్కడి నుంచి వస్తుంది. ఒకవేళ అజయ్ అన్నయ్య అరుపు అక్కడి నుంచి వస్తుంటే అప్పుడు రిషి కూడా అక్కడే ఉండుంటాడు. రిషి, అజయ్ అన్నయ్య! ఆహా పతిదేవా, మీరు ఇంతకు ముందు కంటే కూడా చాలా స్ట్రాంగ్ గా, చాలా అందంగా ఉన్నారు. అంటే దయచేసి నన్ను వదిలేండి, నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. చూడు పెళ్లి కూతురా, నువ్వు చావనంత వరకు వాడు చావడు. ఒకవేళ మీరిద్దరు చావాలనుకుంటే కలిసి చావండి. నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. నన్ను వదిలేయండి. రాఖీ, నువ్వు అయిపోయావు. ఎవరైనా ఉంటే నన్ను కాపాడండి. అజయ్ అన్నయ్య! యోగ్ బాబా, లేదు వద్దు. చూడండి, అజయ్ అన్నయ్య బ్రహ్మ రాక్షసుడు కాదు. ఆ విషయం నీకెలా తెలుస్తాను? ఒకవేళ తను బ్రహ్మ రాక్షసుడు అయితే ఈ పాటికి మీ మీద దాడి చేసి ఉండేవాడు కదా. రాఖీ, నువ్వు రాఖీ, నా చెల్లెలు రాఖీ, రాఖీ. నువ్వే కంగారు పడుకో, ధైర్యంగా ఉండు. నీకేం కానివ్వను. నేను ఉన్నాను కదా. ఏంటి చెప్పు. అపరంజిత. రిషబ్, ఈ రాక్షసుడే రాఖీ మీద దాడి చేశాడు. తల్లి చంపాలని చూశాడు. రిషబ్, నన్ను కాపాడు ప్లీజ్. వీడు నన్ను చంపేస్తాడు. దయచేసి నన్ను కాపాడు ప్లీజ్. నువ్వు మా రాఖీ మీద దాడి చేసావు కదా, నేను నిన్ను విడిచిపెట్టను రా. కొన్ని సంవత్సరాల క్రితం నేను నిన్ను చంపాను. ఈ రోజు కూడా నేను నిన్ను చంపేస్తాను. చరిత్ర మళ్ళీ తిరగ రాస్తాను. తను రిషబ్ని సపోర్ట్ చేస్తుంటే అప్పుడు ఇదంతా జరిగేది కాదు. నన్ను నమ్ము. చూడు, రాఖీ చనిపోవటానికి కారణం ఈ అమ్మాయే. తనని మెడ పట్టి ఇచ్చి బయటకు పంపించాలి. వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్ళి నా ఇంట్లో నుంచి వెళ్ళిపో. వెళ్తాను. వెళ్ళు. వెళ్ళు ఇక్కడి నుంచి. వెళ్ళు. మోహిని,